హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈరోజు. దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మరవకండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ నా ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అసలు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మనకు నోటిఫికేషన్ ఏంటి అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఇచ్చాడు. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 మధ్యలో ఉండాలి. ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయటువంటిది చూద్దాం. మనకి ఇది 22 సెప్టెంబర్ నుంచి 15 అక్టోబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆ మధ్యలో మనం చూసుకోవాలి అప్లై చేసుకోవడానికి. అయితే చూడండి, పోస్టులు వచ్చేసి మనకు ఏఈ సివిల్, ఇది మిషన్ భగీరథలో 302 పోస్టులు ఉన్నాయి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పోస్టులకు సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంది. ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి, చూద్దాం. మిషన్ భగీరథలో ఉండేటువంటి ఏఈ 302 పోస్టులు ఉన్నాయి. వాటికి మాత్రం సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఏఈ సివిల్ ఇన్ పిఆర్ అండ్ ఆర్డి డిపార్ట్మెంట్, అందులో కూడా సేమ్ మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని ఎస్టాబ్లిష్ అది ఉంది. చూడండి, అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో, ఇండియాలో ఉండేటువంటి యూనివర్సిటీలో ఎందులో చేసినా పర్వాలేదని. ఏఈ సివిల్ ఇంజనీరింగ్ ఎంఏ అండ్ యూడిపిహెచ్ అని ఉంది, 147. ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్లోనే డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ ఏఈ సివిల్ టీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఇది 15 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా గ్రాడ్యుయేషన్ ఇన్ బీఆర్ బీటెక్ అందులో ఉండాలి, చూసుకోండి. నెక్స్ట్ ఏఈ ఇన్ ఐఎన్సిఏడి డిపార్ట్మెంట్ 704 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి, చూడండి. ఇందులో సివిల్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. మెకానికల్కి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఉండాలి. ఎలక్ట్రికల్ వస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉండాలి. అండ్ అగ్రికల్చర్ వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉండాలి. ఈ టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు యూజర్ గైడ్ వస్తుంది. అప్పుడు మీకు ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు యూజర్ గైడ్ పెడతాడు అందులో, నెట్లో, మన టీఎస్పీఎస్సీ సైట్లో. అప్పుడు క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ ఏఈ మెకానికల్ వచ్చేసి అందులో 3 పోస్టులు ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే మస్ట్ పాసెస్ ద బీఈ డిగ్రీ మెకానికల్ అని ఉంది. సో ఓకే, మెకానికల్ దానికి మెకానికల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏఈ సివిల్ దానికి వచ్చేసి అంటే మస్ట్ పాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఏఈ దానికి కూడా. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇది ఏఈ ఎలక్ట్రికల్, దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టోటల్ పోస్టులు వచ్చేసి మనకు 1540 పోస్టులు ఉన్నాయండి. 1540 పోస్టులు అంటే మంచి పోస్టులే. ఆల్మోస్ట్ ఆల్ సివిల్ ఇంజనీర్ చేసినటువంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసుకోండి, ఆల్ ద బెస్ట్. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే టీఎస్పీఎస్సీలో మీకు ఓటీఆర్ ఉంటుంది. ఆ ఓటీఆర్ త్రూ మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.